హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న తెలంగాణ లెక్చరర్ల సంఘం ఐక్యతా దీక్షలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. సాధిస్తామని చెప్పి టిఆర్ఎస్ లో చేరినటువంటి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిత్రులు సతీష్ గారికి, ఈనాటి దీక్షలో పాల్గొన్నటువంటి సోదరిమణులు సోదరులు, ఇక్కడికి విచ్చేసినటువంటి లెక్చరర్లకు, మీడియా మిత్రులకు, కళాకారులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు టిఆర్ఎల్ఎస్ ఆదర్శంగా నిలిచింది. ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్షతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి ఆ కేసీఆర్ గారి దీక్ష ఒక చారిత్రాత్మకమైనటువంటి దీక్ష, చరిత్రలో విజయాన్ని సాధించినటువంటి దీక్ష. ఇవాళ కేవలం తెలంగాణ నాయకత్వం ఒక్కతాటి మీదకి రాక, తెలంగాణ ప్రాంత నాయకులు త్యాగాలకు రాజీనామాలకు సిద్ధపడక ఆంధ్ర నాయకత్వానికి దాసోహం అవడం, ఆంధ్ర నాయకత్వానికి అమ్ముడుపోవడం వల్ల ఇవాళ కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం నేటికి లేకపోయినాం. నిజంగా ఆ రోజు సీమాంధ్ర నాయకత్వం రాజీనామా చేసినట్టు మన వాళ్ళు కూడా రాజీనామాలకు త్యాగాలకు ఒక్క తాటి మీద వచ్చుంటే ఇవాళ తెలంగాణలో ఉండుండే వాళ్ళం మనం. ఇవాళ పార్టీలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వచ్చింది. ఏం మాట్లాడుతుంది షర్మిల గారు, మీరంతా చూసిండ్రు. తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేస్తున్నా మేము వ్యతిరేకం కాదు అన్నది ఆమె. ఎంత అందంగా, అబద్ధాలని కూడా ఎంత అందంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు. మనకు తెలియదా అసలు వైఎస్ఆర్సీపీ పుట్టింది దేనికోసం? వైఎస్ఆర్సీపీ పుట్టింది తాము అక్రమంగా సంపాదించుకున్న 42,000 కోట్ల రూపాయలను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పుట్టింది. అధికారం కోసం పుట్టింది, పదవి కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టేదా? ముఖ్యమంత్రిగా ఉండుండేవాడు. ఇవాళ ఆ పార్టీ పుట్టేది కాదు ఈరోజు. అంటే ఆ పార్టీ పుట్టింది అధికారం కోసం, అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బును కాపాడుకోవడం కోసం ఇవాళ పార్టీ పుట్టింది. మనం మర్చిపోతామా? 9వ తేదీ కేసీఆర్ గారు తెలంగాణను సాధిస్తే 10వ తేదీ పార్లమెంట్ లో ప్లే కార్డు పట్టుకొని తెలంగాణను అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను ఈరోజు ఆ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. ఇలా పార్టీలో ఎవరైనా చేరుతున్నారంటే కేవలం పదవుల కోసం చేరుతున్నారు. ఇలా వైఎస్ఆర్సీపీలో చేరడం అంటే తెలంగాణను వద్దనుకోవడం అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు అక్రమంగా సంపాదించిన డబ్బులకు వత్తాజు పలకడమే అవుతుంది తప్ప ఇవాళ ఇంకోటి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అది ఎన్నటికైనా సరే అధికారం కోసం పుట్టింది. ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే పార్టీ తప్ప ఆ పార్టీ ఇవాళ తెలంగాణ కోసమో ఇంకో దానికోసమో పుట్టిన పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఏం మాట్లాడుతుండు? వస్తున్నా మీకోసం అంటుండు. మన కోసం వచ్చిండా? ఇలా మన కోసమే వచ్చుంటే డిసెంబర్ 9వ తేదీన నోరు మూసుకొని ఉంటే తెలంగాణ వచ్చేది. మొన్న ఎక్కడన్నా మాట్లాడిండు, నేను ఎప్పుడన్నా వ్యతిరేకంగా మాట్లాడిందా అంటుండు. 9వ తేదీ తెలంగాణ వస్తే 10వ తారీఖు మీరు మాట్లాడింది వ్యతిరేకంగా కాదా? నువ్వు 10వ తారీఖు వ్యతిరేకంగా కాదు, అనుకూలంగా కాదు, నోరు మూసుకొని ఉంటే ఇలా తెలంగాణ వచ్చి ఉండేది. నువ్వు ఆ రోజు రాత్రికి రాత్రి తెలంగాణ ఎట్లా ఇచ్చిండు, ఎవరిని అడిగి తెలంగాణ ఇచ్చిండు అని మాట మార్చింది చంద్రబాబు నాయుడు కాదా?